అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోషంగా ఉంది సార్, తమను ఇక్కడ ఆహ్వానించినందుకు. మీరు ఈ జిల్లాల నుంచే వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ మీకు లోతుగా తెలుసు కాబట్టి సార్, అన్ని తెలిసినా కానీ కొన్ని అంకెలు మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్. సార్, మా జిల్లాలో సుమారు 15 లక్షలు జనాభా ఉండగా దీంట్లో 14% ఎస్టీ పాపులేషన్ ఉంది సార్. ఇది మాకున్న 21 మండలాల్లో, ఒక కార్పొరేషన్లో 3 మండలాలు టోటల్గా మాకు షెడ్యూల్డ్ మండలాలు సార్. 2 మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న మండలాలు సార్. వివిధ రకాలుగా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెట్టిన పథకాల్లో కొన్ని డెవలప్మెంట్ వైపు, కొన్ని రైట్స్ ప్రొటెక్షన్ వైపు, కొన్ని లా అండ్ ఆర్డర్ వైపు, కొన్ని ఆర్థిక సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పెట్టడం జరిగింది సార్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీకు ఒక బ్రీఫ్ నోట్ రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది సార్. వీటిలో కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానివి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వానివి, కొన్ని కలిసి చేయాల్సినవి సార్. ఈ అంకెలు వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది సార్. సార్, సభలో సంబంధిత శాఖల నుంచి వచ్చిన జిల్లాధికారులు ఉన్నారు, కొందరు మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు సార్. ఎక్కడెక్కడ మండల స్థాయిలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉందో వాళ్ళని కూడా పిలవడం జరిగింది సార్. పోలీస్ శాఖతో సహా మన ఫారెస్ట్ శాఖ కూడా మేజర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి రెవెన్యూ శాఖతో సహా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. బ్రీఫ్ రిమార్క్స్తో తమరు రివ్యూ కోసం ఎక్కువ టైం కేటాయించడానికి తమరి ఇంట్రడక్టరీ రిమార్క్స్తో రివ్యూని మొదలు పెట్టమని విన్నపం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేషనల్ నుండి ఎవరో ఎవరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎస్టీ కమిషన్ వస్తుంది, ఎస్సీ కమిషన్ వస్తుంది, ఓబీసీ వస్తుంది, మైనార్టీ కమిషన్ వస్తుంది. ఎంతమంది ఎన్ని శాఖలు వచ్చినా నేను తెలుగు బిడ్డగా, అందులో మీ వాణి తెలంగాణ వాదిగా, నేను మీ పక్క జిల్లాలో, పూర్వ జిల్లా పక్క జిల్లా మహబూబాబాద్ని, గూడూరు నాది, మచ్చర్ల గూడూరు నాది. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. ఇక మీకు తెలిసింది మా పాత పార్టీ, మీకు తెలిసిందే బీజేపీ. ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అయినా నేను 2 సార్లు ఓడిపోయినా. లాస్ట్కి మన భారత ప్రధాని 3వసారి అయ్యారుగా ఇప్పుడు, అయినా అతన్ని కూడా నేను మహబాద్ తీసుకొచ్చాను. ఎక్కడ మహబాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో, ఆ తర్వాత మోడీ గారు వచ్చిన 2 సార్లు వచ్చారు. అందులో మహబాద్కి ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు. అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకోవడం జరిగింది. నేను కోషిష్ చేసిన, నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేసిన. అయినా నేను అలాగే 1400 పాదయాత్ర కూడా చేసిన. దాదాపు 66 రోజులు నడవడం, ఇంటింటికి, అంటే ఇంటింటికి పోవడమే. అంటే మామూలుగా పోతే 15 రోజుల్లో 20 రోజులు కొట్టేయగలుగుతాను నేను నా అసెంబ్లీని. అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నా అంటే, నేను హార్డ్ వర్క్ చేశా. నా వల్ల ఏంటంటే మీకు ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా. ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు, ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు. కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరఫున, నా తెలంగాణ బిడ్డల తరఫున నేను కూడా ఒక చిన్న అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు, యూత్, రేపటి రోజు ఈ దేశానికి ఇతను కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు, కానీ మోడీ గారు నన్ను చూసిన తర్వాత నన్ను సెలక్షన్ చేయడం. ఈ దేశంలో 5 ఒక కమిషన్లో 5 ఉంటారు, 3 మెంబర్సు, ఒక వైస్ చైర్మన్ అండ్ చైర్మన్. అందులో ఇంతవరకు 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో 24. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.